ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ ఈ 1వ తారీఖు ప్రత్యేకమైన ప్రార్థన కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. శబ్దం చేతులకు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఈ అక్టోబర్ మాసం అంతా దేవుని దయ, ఆయన కాపుదల, ఆయన కనికరం మన కుటుంబాల మీద నిత్యము నిలిచి ఉండును గాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికలో ఇంతవరకు ప్రభుని స్తుతించి, ప్రభుని గణపరిచి, ప్రభుని గొప్ప చేయడానికి ప్రభు మనకి సహాయం చేశారు. బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనందరం చదువుకుందాం. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. యోబు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరినటువంటి దానిని దేవుడు నెరవేర్చునుగాక. ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో పాలు పొందినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరితో ప్రభువు చెప్పకనే చెప్తున్న ఓ శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు కోరిన దానిని దేవుడు నెరవేర్చునుగాక. విశ్వసించిన వాళ్ళు గట్టిగా ఒక్క ఆమేనని పలకండి గట్టిగా. ఆమేన్. యోబు ఎవరు అంటే సాధారణమైనటువంటి మనలాంటి ఒక మనుషుడే. ఆయన గురించి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నీతిమంతుడు, యథార్థవంతుడు, పాపం లేనివాడు, ఒక పరిశుద్ధుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు అని బైబిల్లో యోబు గురించి మనం వింటా వస్తాం. ప్రతి మనిషికి ఒక హిస్టరీ ఉంటుంది. ప్రతి మనిషికి అది మంచి అయినా చెడైనా. యోబు గురించి కూడా దేవుడు కూడా సాక్ష్యం చెప్తూనే ఉన్నాడు. యోబు చాలా మంచివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు అని ఎన్నో విషయాలు యేసు ప్రభు చెప్తా వచ్చాడు. కానీ కొంతమంది యోబునట బ్లేమ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ స్నేహితులే. కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు నమ్మి ఉండొచ్చు, నువ్వు విశ్వాసముతో బ్రతుకుతున్న వ్యక్తివే. యోబు కూడా దేవుని ద్వారా సాక్ష్యం ముందుకు వెళ్తున్నాడు. నేను చేసే ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు చూచాడు, ఆయన నాకు మేలు చేస్తాడు అని దేవుడు చేసే కార్యాలని యోబు నమ్ముతూ విశ్వసిస్తూ అది పలుకుతున్నాడు. కానీ కొంతమంది అక్కడ ఒక సమాజంగా, కొంతమంది స్నేహితులు కానీ, పరిచయమైన వాళ్ళు కానీ, బంధువులు కానీ, తోబుట్టూరు కానీ వాళ్ళని ఏం చేస్తానంటే బ్లేమ్ చేస్తాను. రే నోరు మొయ్యరా, నువ్వు ఆమె అనగానే దేవుడు వింటాడంటరా, నీ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడంటరా. మరి ప్రార్థనలన్నీ దేవుడు వింటే ఎందుకురా నీకు ఈ బలహీనతలు, ఎందుకురా నీకు ఈ రోగం, ఎందుకురా నీకు అవమానం? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నా పక్షం అని ఉన్నాడని ఎన్నో నీతి మాటలు చెప్తున్నావు. నోరుమొయ్యరా బాబు, నోరుమొయ్యి. దేవుడు నీ కోరిక ఏ కోరిక తీర్చాడు రా పిచ్చోడా? నీకున్న పిల్లలు చచ్చిపోయారు, నీకున్న ఆస్తిపాస్తులన్నీ ఒక్క రోజులోనే మాయమైపోయాయి. ఏదో దరిద్రం అంతా నీ చుట్టూలో నీ ఇంట్లోనే ఉన్నట్టు సమస్యలన్నీ ఒక్క రోజులోనే సమస్యలన్నీ నీ కుటుంబంలో ఏలుబడి చేశాయి. ఇంకా దేవుడు దేవుడు అంటవేంట్రా అని చాలామంది స్నేహితులు యోబుని మభ్య పెడతా ఉన్నారు, భ్రమపరుస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు. నువ్వు చర్చికి వెళ్ళావు, ఏ మేలు కలిగింది? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, ఎంత నీతిగా ఉన్నావు, నీకేం కలిగిందని బ్రెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ యోబు ప్రతి క్షణం అనుక్షణం అతని జీవితాన్ని, లేకపోతే అతని పరిస్థితిని బట్టి యోబు ఏ విషయంలో నిరుత్సాహపడినట్లుగా మనం చూడం. నేను దేవుని కొరకు బతుకుతున్న వ్యక్తిని, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా నోటితో కూడా నేను పాపం చేయలేదు, నా ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు
ఆయన ఆలకించాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే, నేను కోరిన దానిని ఖచ్చితంగా దేవుడు నాకు నెరవేరుస్తాడు. ఇది సత్యం. పిచ్చోడా నోరుమై, నువ్వు కోరిందని దేవుడు నీకు అట్టిస్తారా అన్నట్లుగా రకరకాల మాటలు, రకరకాల పరిస్థితులు, రకరకాల మనుషులు అతని ముందు నిలబడి అతన్ని బ్రెయిన్ చేస్తూ అతన్ని స్థిరత్వం లేకుండా మాట్లాడుతున్న యోబు మాత్రం ఏ విషయంలో కృంగిపోలేదని బైబిల్ చెప్తుంది. చూడండి మరొక మాట, యోబు గ్రంథం అదే అధ్యాయం 6వ అధ్యాయం 29వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. చూడండి, అన్యాయము లేకుండా నా సంగతిని ఒకసారి విచారించండి, మరొకసారి కూడా విచారించండి. నేను ఎలాగుంటాను, నేను నిర్దోషిని. ఆ స్నేహితులతో చెప్తున్నాడు యోబు, ఓ బాబు స్నేహితులారా, అనాలోచనతో కాదు, లేదా నా మీద ఏదో బాధపడే అభిప్రాయముతో కాదు, లేదంటే నాకు కలుగుతున్నటువంటి ఈ విపత్తులను బట్టి చూచి నీవు లేకపోతే నీవు ప్రశ్నించద్దు. ఇప్పుడు కలుగుతున్న ఈ పరిస్థితిని బట్టి కాదు నువ్వు నాకు న్యాయము తీర్చవలసింది. అసలు నేను ఎలా బతికాను, ఎలా జీవించాను, నా దేవుని దగ్గర నేను ఎలా ఉన్నాను, ఒకసారి విచారించు, ఒకసారి ఆలోచించండి. ఎలా జీవించాను? మీరు నన్ను బ్రెయిన్ చేస్తున్నారు, ఓకేనే, కాదంటలేదు. అన్యాయంగా బతికానా, అక్రమంగా బతికానా, ఎవరినైనా ముంచేసానా, లేకపోతే నా జీవితంలో దేవునికి ఆయాసకరంగా బ్రతికానా? ఒక్కసారి ఆలోచించండి. మీ మనసు పెట్టి, మీ ఆలోచన పెట్టి, దేవుని నీ పక్కన పెట్టు, నన్ను పక్కన పెట్టు. అసలు వ్యక్తిత్వంగా మనిషిని మనిషిగా చూడు. కాసేపు దేవుని పక్కన పెట్టు. నేను నీ ఇంట్లో ఉన్నాను కదా, నీతో పాటు ఉన్నాను కదా, నీ స్నేహితుని కదా, నేను ఎలాగున్నానో, నా పద్ధతి ఎలా ఉందో, నా ఆలోచన ఎలా ఉందో, నా నడవడిక ఎలా ఉందో, నా పడక ఎలా ఉందో, నేను నా మాట తీరు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు అని ఎప్పుడైతే యోబు ఆ మాట విన్నాడు, ఆ మాట చెప్పాడో స్నేహితులందరూ ఆశ్చర్యపడిపోయారు. ఆయన సంగతిని ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని మభ్యపెట్టి బ్రెయిన్ చేయాలని చూస్తున్నా, నేను ఒక మాట చెప్పగలను, ఈ అక్టోబర్ మాసంలో నీవు కోరిన దానిని దేవుడు నీకు తప్పక దయచేయునుగాక. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నీవు నిర్దోషివి అని దేవుడికి తెలుసు. నీవు దేవుని దగ్గర ఎలా బ్రతుకుతున్నావో అది దేవునికి తెలుసు. మనుషుల ఎదుట నిరూపించుకొని, మనుషుల ఎదుట మచ్చర ఎంచుకోవాల్సిన ఆవశ్యకత నీకు లేకపోవచ్చు. కానీ బైబిల్ అంటుంది, మనుషులు చూచినా చూడకపోయినా, ఎన్ని రకాలుగా మనల్ని మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా, ఒకటి వాస్తవం, నీవు దేవునితో చెప్పిన ప్రతి విన్నపం తప్పక దేవుడు దానికి జవాబు దయచేయునుగాక. 9 నెలలు ఎదురు చూస్తూ వచ్చేవేమో, ఈ 10వ మాసములో ఖచ్చితంగా నా దేవుడు నీవు కోరిన దాన్ని నీకు దయచేయునుగాక. గట్టిగా చెప్దాం స్తోత్రమని, ఇంకొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్లుప్తంగా ఎవరి కోరిక దేవుడు నెరవేరుస్తాడు అనే విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను. చాలామంది జీవితాల్లో కోరికలు ఉంటాయి. కోరిక లేనివాడంటూ ఎవడూ లేడట. బైబిల్ చెప్తుంది ఆశలకు హద్దులు లేవని. ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ, ఏదో ఒక తపన, ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. ఏవండి, బాగున్న మనిషి అయినా, బాగలేని మనిషి అయినా, మంచంలో ఉన్న మనిషి అయినా, మంచంలో లేని మనిషికైనా, చిన్నపిల్లలకైనా, పెద్దలకైనా ఉంటుంది కదా. కొన్ని పరిస్థితులను బట్టి ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో పరిస్థితులు మన జీవితాల్లో ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. కొంతమంది కోరికలు తీరతాయి, కొంతమంది కోరికలు తీరకపోవచ్చు. కొంతమంది కోరిక తీరిన వాడు సంబరాలు చేస్తాడు, కోరిక తీరని వారు నిరుత్సాహపడి నిరాశ నిస్పృహలో పడిపోతూ ఉంటారు. కానీ బైబిల్ అంటుంది ఖచ్చితంగా, యోబు ఏమంటాడంటే, నా దేవుడు నా కోరిక తీరుస్తాడు. ఆమేన్. ఆ విశ్వాసం, ఆ ధైర్యం, ఆ నమ్మకం
నీలో నాలో మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కోరికలన్నిటినీ నెరవేర్చునుగాక. యోబులో ఈ కోరిక నెరవేర్చబడ్డానికి లేదా ఈ కోరికలు దేవుడు నెరవేర్చడానికి ఏం చూశాడు, భక్తుల్లో ఏం చూశాడు, కొన్ని విషయాలు బైబిల్లో నుంచి 145వ కీర్తన భాగం 19వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవుడు ఎవరి కోరికను నెరవేరుస్తాడు, ఎవరి కోరికను దేవుడు తీరుస్తాడు. 145వ కీర్తన భాగం 19వ వాక్యాన్ని చదవగా విందాం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. చాలు చూడండి, దేవుడట ఎవరి కోరికను నెరవేరుస్తాడయ్యా అంటే దేవుని యందు భయభక్తులు గలవారి కోరిక. చాలామంది కోరికలు ఉన్నాయి, చాలామందికి ఆశలు ఉంటాయి. చిన్నపిల్లలను కదిలిచ్చినా, పెద్దలను కదిలిచ్చినా, వృద్ధులను కదిలిచ్చినా, మంచంలో ఉన్నవాడిని కదిలిచ్చినా, రేపో మాపో పోయేవాడిని కదిలిచ్చినా కోరికలు ఉన్నాయి. దైవజనులు ఏసన్న గారు ఒకసారి ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళాడట. అక్కడ ఒక పెద్ద ముసలామ, పండు ముసలామ ఆ కుజ్జులో కూర్చొని ఉంది. ఏసన్న గారు అడిగాడంట, అమ్మా ఏంటమ్మా నీ కోరిక, ఆఖరి కోరిక ఎంతో కోరుకో, నీ మరణ దినములు సమీపంగా ఉన్నాయి కనుక నీ ఆఖరి కోరిక ఏదో కోరిక అంటే, అయ్యా ఏసన్న గారు ఏమి లేదు, ఒక చిన్న కోరిక అయ్యా నిందట. ఖచ్చితంగా కోరుకో, దేవుడు తీరుతలే, ఏంది నీ చిన్న కోరిక అన్నాడట. అదిగో ఆ ఉయ్యాలు ఊగుతుంది చూడయ్యా, ఆ చిన్న బిడ్డ, ఆ అమ్మాయి పెళ్లి చూసి చచ్చిపోవాలయ్యా నేను, ఆ అమ్మాయి పెళ్లి దాకా బతికించమనయ్యా దేవుని, నాకు ఇంకంతకంటే కోరిక లేదయ్యా. ఆ అమ్మాయి చిన్న పాప, పెద్ద అయ్యేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు. ఈ ముసలిదానికి ఎంత కోరిక ఉందంటే అన్ని సంవత్సరాలు బ్రతకాలనే కోరిక. ప్రతి మనిషిలో కోరికలు ఉంటాయి, ఉండవని చెప్పడానికి లేదు. కొన్ని సందర్భాలు వీడికి ఏం కోరికలు ఉంటాయి అని మనం అనుకోవచ్చు. వాళ్ళకుండే కోరికలు వారికి, వీళ్ళకుండే కోరికలు వీళ్ళకి. కానీ బైబిల్ ఏముంటుందంటే, మరి నీ కోరికలు నెరవేరుతున్నాయా, నీ ఆలోచన జరుగుతుందా? నువ్వు దేవుని సన్నిధిలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో లక్ష్యముతో, ఎన్నో ఏమండి ఇది జరగాల, అది జరగాల, ఇది చేయాలి, అది చేయాలి, ఎన్నో తలంపులతో నింపబడ్డావు కదా. మరి ఈ తలంపులు, ఈ కోరికలు నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు? కోరిక ఎందుకు నెరవేర్చబడట్లేదు? బైబిల్ ఏముంటుందంటే, భయభక్తులు గల వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడట. అంటే ఈ అక్టోబర్ మాసంలో ప్రభు కోరుకుంటున్న కోరిక ఏంటంటే, నీ కోరిక నెరవేర్చబడాలి అని అంటే నువ్వు దేవుని ఎదుట ఒక భయభక్తులతో కూడిన అనుభవం దేవునికి కనబడేటట్లుగా నువ్వు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు కనబడేటట్లుగా బ్రతికావు, మనుషులకు కనబడేటట్లుగా బ్రతికావు, నీ పక్కనున్న వాళ్ళకి కనబడేటట్లుగా బ్రతికావు. మంచి భక్తి కలిగింది, మంచిగా దేవుడు అంటే చాలా భయభక్తులతో కూడిన అనుభవం అని సేవకులు సాక్ష్యం చెప్తున్నారు, నీ తోటి వారు సాక్ష్యం చెప్తున్నారు, నీతో ఉన్నవాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. కానీ ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే, ఇప్పుడు దేవుడు నిన్ను చూడాలా. యోబు ఏమంటాడంటే, ఆలోచించు నా గురించి, నేను ఎంత నిర్దోషిగా బ్రతికానో. దేవుడు చెప్తాడు సాక్ష్యం, యోబు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు, అందుకు నేను సాక్షిని. ఎవరట సాక్ష్యం? ఈ భూమి మీద 3 సాక్ష్యాలు ఉండాలి. సంఘంలో, లేదా మరి ఇంట్లో, వీధిలో, కుటుంబంలో ఖచ్చితంగా సాక్ష్యం ఉండాలి. సంఘంలో అంటే ఒక సాక్ష్యం, రోడ్డు మీద ఒక సాక్ష్యం, మన ఇంట్లో ఒక సాక్ష్యం ఉండాలి. వ్యక్తిగత సాక్ష్యం లేకుండా మనము అభివృద్ధిలోకి రాలేం, మన కోరికలు నెరవేర్చబడలేవు. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట అదే, నేను యథార్థంగా బ్రతికాను. దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం యోబు గురించి. అయ్యా ఇంత గొప్ప సాక్ష్యం చెప్తున్నావు అతడి గురించి, అతడిలో నువ్వు ఏం చూసావయ్యా? యోబు గురించి దేవుడు ఏం చూశాడంటే, దేవుడు అంటాడు, యోబు నా యందు భయభక్తులు గలవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో ఉంది ఆ మాట, ఒకసారి చూస్తారా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో చూశారండి, భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే ఈ రోజున కోరిక నెరవేర్చబడాలి అంటే ఈ భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు ఎలా గుర్తుపడుతున్నాడు?
ఇప్పుడు చిన్నపిల్లలు బడికి వెళ్ళే వాళ్ళు మనకు కనపడిపోతారు, టక్కన గుర్తుపట్టచ్చు, ఓహో ఈడు భలే చక్కగా బడికి వెళ్ళేవాడు రా ఈడు అని. వాడికి పెద్ద ఇంకా మనం చేయాల్సిన పనిలే, బడికి వెళ్ళేవాడు గుణం ఎట్టుంటుందో మనకు అర్థమైపోయిద్ది, పనికి వెళ్ళే వాళ్ళు ఎట్టుంటారో మనకు అర్థమైపోయిద్ది, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఎట్టుంటారో వాళ్ళు ఏం పెద్ద బ్యాడ్జ్ చేసుకొని నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని పెద్ద బ్యాడ్జ్ చేసుకొని వెళ్ళరు. వాళ్ళు టిక్ టాక్ని వెళ్ళేటప్పుడు ఓహో ఇతనేదో మంచి ఉద్యోగవేత్తలాగా ఉన్నాడు, మంచి స్టూడెంట్ లాగా ఉన్నాడు, మంచి చదువుకునే పిల్లల్లాగా ఉన్నాడు అని అర్థమైపోయింది. వాళ్ళ కట్టింగో లేకపోతే వాళ్ళ వస్త్రధారణో వాళ్ళని చూసిన వెంటనే ఒక ప్రత్యేకంగా అర్థమైపోతుంది. యోబును చూసిన వెంటనే దేవుడికి అర్థమైపోయింది ఇతడు భయభక్తులు కలిగిన వాడు అని. నేనంటాను, మరి నీకు ఎవరు కనపడలేదా ఊజు దేశంలో అంటే? కనపడ్డారు దేవునికి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రోడ్డు మీద నేను అలా పోతున్నాను, కందుకూరు బండి మీద, అక్కడ గుడి రాంగల్లో ఒకడు కుర్రోడు బండి మీద పోతా పెట్ట 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 చంపలేసుకుంటున్నాడు. వాడిని చూసి నేను ఆశ్చర్యపడ్డా, ఏంటంటే పక్కన గుడి ఉంది, ఓ దేవుడు అని వాడికి ఏం కలిగిందంటే భక్తి కనబడింది. మరలా అడగపోతా అన్నాడు. ఒక ఆయన ట్రాక్టర్ మీద తోలుకుంటా పోయి అక్కడ స్పీడ్ బ్రేకర్లు పెద్ద చేశాడు కదా, ఆ ట్రాక్టర్ మీద దగ్గరికి రాగానే స్పీడ్ బ్రేకర్ ఎక్కేటప్పుడు చేతిలో ఉన్న సిగరెట్ తీసి దాని మీద పెట్టి దండం పెట్టుకొని ఎటు కొట్టుకొని స్పీడ్ బ్రేకర్ దాడిన దాన్ని మళ్ళీ తీసుకొని తాగుతున్నాడు. భక్తి ఉంది, దేవుడు చూచాడు. మరి యోబును చూసావు కదా, పక్కన వాళ్ళు చూసావు, మరి వ్యత్యాసం ఏంటి అంటే దేవుడు అంటాడు యోబు భయభక్తులు కలిగిన వాడు అయితే తనకున్న చెడుతనాన్ని వదిలేశాడు. చెడు దేవునికి అయిష్టమైన కార్యమేంటో, దేవునికి నచ్చని విషయమేంటో, దేవుడు కోరుకొనదేంటో దాన్ని తెలుసుకున్న యోబు తన జీవితంలోని దాన్ని అవాయిడ్ చేసేసాడు. ఇది నాకొద్దు, ఇది నాకు అనవసరం, దీనివల్ల నేను నా దేవునికి దూరం అయిపోతాను అని తెలుసుకున్న యోబు ఇక చెడుతనం ఎన్నడూ చేయలేదట. అందుకని దేవుడు అంటాడు, యోబు నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఈరోజున చాలామంది భక్తిగానే బతుకుతున్నారు, చాలామంది భయభక్తులుగానే జీవిస్తారండి. చాలామంది చక్కగా ఉదయాన్నే సన్నిల స్నానం చేసే వాళ్ళు ఉన్నారు, ఉదయాన్నే చక్కగా భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ చెడుతనాన్ని విడిచిపెడుతున్నారా? చెడుతనాన్ని ఏమైనా సమాధి చేయగలుగుతున్నారా? పాపాన్ని పానకమ్మలుగా తాగే వాళ్ళు ఉన్నారు తప్ప ఆ పాపాన్ని విడిచిపెట్టి ఇది నా దేవునికి అయిష్టమైన పని కదా, ఇది నా దేవునికి నచ్చని కార్యము కదా, ఇది నా దేవునికి అసహ్యము కదా అని దేవునిని బట్టి పాపాన్ని విడిచిపెట్టే వాళ్ళు లేరు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుడట భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఆకాశముల నుండి వంగి తొంగి చూస్తా ఉన్నాడట. కానీ దేవునికి ఒక్కడు కనపడ్డాడట, నీతిమంతుడు. ఇంకెవరు నీతిమంతులుగా దేవునికి కనపడలేదట. ఆశ్చర్యం అనిపించింది ఆ మాట చదువుతుంటే. మరి ఎంతమంది నీకున్నారు కదయ్యా, వీళ్ళందరూ నీ సృష్టేగా, నీ ద్వారా కదా వీళ్ళందరూ ఉత్పత్తి అయింది, నీ ద్వారా కదా వీళ్ళందరూ బతుకుతుంది, వీళ్ళందరూ నీ బిడ్డలే కదా. మరి ఏంటయ్యా దేవుడు అంటారు, ఎంతమంది ఉన్నా వీళ్ళల్లో నాకు ఒక్క నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడుతున్నాడు, ఇంకా ఆయన తప్ప నాకు ఎవరూ కనబడట్లేదు. అతడొక్కడే నాకు భక్తి కలిగిన వాడిగా కనపడుతున్నాడు. ప్రియులారా, నా కంటికి నువ్వు బాగా కనపడతావు, నీ పక్కనున్న వాళ్ళ కంటికి నువ్వు బాగా కనపడతావు. మంచోడు అని, మంచి బుద్ధి అని, నీ గుణం మంచిదని, నీ లక్షణం మంచిదని, నీ మాట మంచిదని, నీ తగ్గింపు మంచిదని మనుషులకు మనం బాగా కనపడతాం. కానీ మరి మన దేవునికి నాకు కనబడితేనే మార్కులు వేసిన ప్రయోజనం లేదు. దేవుడికి మనం కనబడినప్పుడట ఆయన ఎంపిక చేసుకుని, ఓకే ఈ వ్యక్తి భక్తి కలిగిన వాడు, నా యందు భక్తిగా నడిచిన వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టాడు గనుక నేను ఇతని కోరిక నెరవేరుస్తాను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. సామెతల గ్రంథంలో కూడా 8వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా అదే మాట రాయబడింది. ఒకసారి ఏమన్నా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఇంకదే భక్తి. దేవుని దగ్గర నువ్వు భయభక్తులుగా నడుస్తున్నావంటే దాని అర్థం ఏంటో చెప్పనా, నీవు పాపాన్ని విడిచిపెట్టేస్తావు. ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో
పాపం పెనుగులాడుతూ ఉంది, పాపం ఏలుబడి చేస్తూ ఉంది, వాయ వరస లేకుండా పాపం వెంటాడుతూ ఉంది. ఏమండి, పెద్దలు సమాజం అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళ గుడిసులోకి వెళ్ళి పురుషులు స్త్రీలు పాపంలో పాలు పొందుతున్నారట. పెద్దలు మాట్లాడుతున్నారు, సమాజంలో ఉంటున్న నాయకులు వచ్చి మాట్లాడుతున్న పాపాన్ని విడిచిపెట్టకుండా వ్యభిచారములో పడిపోతూ ఉన్నారు. వెంటనే ఫినెహాసు అనే ఒక వ్యక్తి కనబడి వెళ్ళి ఒక ఈటి తీసుకొని వాళ్ళ గుచ్చితే భూమికి దిగబడిపోయిందట. ఆశ్చర్యపడిపోయారు అక్కడున్న పెద్దలు, నాయకులు, దేవుని ద్వారా ఎన్నుకోబడ్డ ప్రధాన యాజకులు ఆశ్చర్యపడిపోయారు. ఏంట్రా బాబు, మా కళ్ళ ముందు ఎంత దారుణమైన హత్య చేశావు? అయ్యా, సమాజము దేవుని మాట వినబడుతున్నటువంటి ఈ ప్రశస్తమైన వేళలో ఎంతమంది ఇక్కడ సమాజంగా కూడి ఉంటే భయము అనేది లేక వాళ్ళు పాపానికి దాసులైపోయారు, పాపం చేస్తున్నారు. లెక్కలేనటువంటి తత్వం, వాక్యం వింటున్నా లెక్కలేదు. ఒక పక్క దేవుని మాట వినబడుతున్న పాపాన్ని విడిచిపెట్టట్లేదు. అందుకని ఇది దేవుడు ఓర్వని కార్యము అని గుర్తుపట్టి వెంటనే వాళ్ళని చంపేశాడు. దేవుడు ఆశ్చర్యపడిపోయి, ఇది నా మనస్సు, ఇది నా మనస్సు. ఫినెహాసు ఏ మనస్సు కలిగి ఉన్నాడో అది నా మనస్సు. ఎందుకంటే నేను మీతో ఉన్నా, నువ్వు పాపము చేసే వ్యక్తివైతే నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయను, అంగీకరించను అని దేవుని మనసుని గుర్తుపట్టిన ఫినెహాసు పాపం చేయకుండా భయభక్తులతో బతికి, ఒక చిన్న మాట వినబడుతుంటేనే వాళ్ళ గుండెల్లో అంత భయముతో నిక్కచ్చిగా గడగడ వణుకుతూ ఆయన మాటలు వింటుంటే, ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు, మనల్ని కడిగాడు, ఒక సత్తు కలిగిన సంఘంలో నాటాడు. సంఘములో ఉంటున్న మనం ఇక ఎన్నడూ పాపానికి దాసులుగా ఉండకుండా ప్రతి నిత్యము భయభక్తులతో మనం నడిపించబడుతుము కాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యోబు గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. అదే కదా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా ఆ మాట. దేవుడు చెప్పిన సాక్ష్యం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి భయభక్తులు కలిగి చెడుతనమని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒకడును. దేవుడు చెప్పాడండి ఈ సాక్ష్యం, ఇతని వంటి వాడు భూమి మీద ఇంకోవాడు లేడు అని. ఈ సాక్ష్యం నువ్వు సంపాదించుకో, ఖచ్చితంగా నీ కోరికను దేవుడు నెరవేర్చును గాక. దేవునితో నువ్వు చేసిన ప్రతి నిబంధన నా దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించి నీ గుండెల్లో ఉంటున్న ప్రతి కోరిక సిద్ధింపచేసే గొప్ప కార్యాలు ప్రభు జరిగించును గాక. హల్లెలూయా. 2వ మాట 107వ కీర్తన 107వ కీర్తన 26వ వచనాన్ని చదువుదాం. వారు ఆకాశము వరకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కృంగిపోయి ఉన్నది. 29 లేదా 28 నుంచి చదవండి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆపివేయగా అణిగిపోయెను. వారు కోరినటువంటి రేవునకు వారిని నడిపించెను. కృపను బట్టియు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వది ఏంటయ్యా, ఎవరి కోరిక దేవుడు నెరవేరుస్తాడు అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, శ్రమలో దేవునికి మొర్రపెట్టు వారి కోరికను దేవుడట నెరవేరుస్తాడు. శ్రమలో మనం ఏ శ్రమలో ఉంటున్నా, మనం ఏ ఆపదల్లో ఉంటున్నా, ఏమండి మనం ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉంటున్నా, ఒకవేళ శ్రమలో ఉన్నప్పుడు ఏ మనుషుడు మన యొద్దకు రాకపోవచ్చు. శోధన, అవమానాలు, నిందలు, బాధల మధ్యలో ఉంటున్నప్పుడు నానే వాళ్ళు ఎవ్వరూ మన దగ్గరికి రాకపోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు శ్రమలో మొర్రపెట్టినప్పుడట దేవుడు నీకు ఏం చేస్తాడట,
ఆయన తోడై ఉండి నీ మొరను ఆయన అంగీకరించి ఖచ్చితంగా నీ కోరికను ఆయన సిద్ధింపచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలామంది జీవితాలలో శ్రమలు, శోధనలు, అవమానాలు వచ్చినప్పుడు దేవుణ్ణి చూడరు. శ్రమ వచ్చిన వెంటనే ఎక్కువగా శ్రమ వచ్చిన వెంటనే వాళ్ళు గుర్తొచ్చేది ఎవరంటే దేవుడు కాదు, మనుషులు గుర్తొస్తారు, బంధువులు గుర్తొస్తారు, తెలిసిన వాళ్ళు గుర్తొస్తారు. ఏమండి, శ్రమ కలిగిన వెంటనే దేవుని మీద ఆధారపడే వాళ్ళు చాలా అరుదైపోతూ ఉంటారు. ఒకసారి పడవలో అందరూ ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పడవంతా అల్లకొల్లారమైపోతూ ఉంది. సముద్రం, గాలి, తుఫాను వచ్చి ఆ తుఫానికి అల్లకొల్లారమైపోతూ ఉంటే ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. అయ్యో, ఇక ఈ శ్రమలో మనందరం చచ్చిపోతాం, ఇక మనం బ్రతకలేము, ఇక మన వల్ల కాదు అని వాళ్ళకు వచ్చిన థాట్, వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, రే ఇప్పుడు ఈ శ్రమలో ఈ భయంకరమైనటువంటి గాలి, వాన, దీనివల్ల పడవ బోలబడిపోయింది కనుక ఈ పడవలో ఉన్నవన్నీ మనం సముద్రంలో పడవేసి ఈ పడవని ఏం చేద్దాం, తేలిగ్గా చేసుకుందాం. అంటే మనిషి ఆలోచన చూసారా, తనకున్న ఆలోచనలన్నిటిని నెరవేర్చుకునేదాకా చూచి 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 ఇక నాలో ఏమీ లేదు అన్నప్పుడు అప్పుడు దేవుని మీద ఆధారపడతాడు. అప్పుడు దేవుడు బాగా గుర్తొస్తాడు. అయ్యా, ఇక నువ్వు లేకపోతే నాకు ఆధారం లేదు, ఇక నువ్వు లేకపోతే నాకు ఆశ్రయం, ఇక నీవే నా దిక్కు, నీవే నా కోట, నీవే నా కొండ, ఇక నీవు తప్ప నాకు ఇంకొక ఆప్షన్ లేదు. బైబిల్ అంటుంది, నీవు శ్రమలో నీకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరంటే దేవుడు. ఆయనని మనస్ఫూర్తిగా నువ్వు ఆయన అంగీకరించే వ్యక్తివైతే, నువ్వు ఆయన యందు ఒక శ్రేష్టమైనటువంటి నమ్రత కలిగిన భక్తిని మనం కొనసాగిస్తూ ఉంటే మనకి ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధనలన్నిటిని తప్పించగలిగిన దేవుడు ఉన్నాడు అని నువ్వు గుర్తుపడతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చదవండి. సుఖ దినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమందు యోచించు. తాము చనిపోయినటువంటి తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకుంటారు. దేవుడు సుఖ దుఃఖములను, ఈ మాటను మీరు అనలైన్ చేసుకోనండి, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేన్ని జతపరిచాడు? సుఖము దుఃఖం రెండు జతపరిచాడు దేవుడు. మనకిప్పుడు జతపరుస్తాడు చూసారా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు గుర్తుపెట్టి ఒక సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏం చేశాడు, జతపరిచాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు జతపరుస్తాడు. ఇద్దరు అభిప్రాయాలు ఒకటిగా ఉండాలనేం కాదు. అతని అభిప్రాయం అతనిది, ఏం అభిప్రాయం ఇతనిది. అతనికేమో కోపం, ఇతనికేమో ఏం సహించదు. ఇద్దరు ఆలోచనలు వేరు. అతడేమో ఎప్పుడు ఫైర్లో ఉంటాడు, ఇతడేమో ఈమెమో ఎప్పుడు ఎలా ఉంటుంది కదండి వాళ్ళ ఆలోచనలు. కానీ దేవుడు వాళ్ళిద్దరు ఎందుకు జతపరిచాడు? కొన్నిసార్లు మనం అనుకుంటాం, సరే ఈయన తిమ్మిరి, ఈడికి బాగా ఈ అమ్మాయి అయితేనే కరెక్ట్, ఈయన బాగా తొక్కుద్ది అన్నట్టు మనం అనుకుంటా ఉంటాం. వస్తుంది అది, దేవుడు జతపరుస్తాడు. అది ఏంది అతను నవ్వుకుంటాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మన ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఏమంటే సంతోషమే ఇచ్చేవాళ్ళు ఉంటారు అనుకున్నావా, పుండును రేపే వాళ్ళు ఉంటారు. మరి మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఉండి, అయ్యా ఈ కుమార్తె నువ్విచ్చిన కుమార్తె అయ్యా, ఈ కోడలు నువ్విచ్చిన కోడలు అయ్యా, ఈ అల్లుడు నువ్విచ్చిన అల్లుడు అయ్యా అని ఫస్ట్లో పని అంటాం మనం. ముద్దు మాటలో వస్తే మంచిగా యజన గారు అంటాడు అతనికి వాళ్ళ కోళ్ళు ఎవండి, లేకపోతే అల్లుడు ఇంటికి వస్తేనట్ట వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు మంచి గారెలు, మినప గారెలు చేసి, నాటుకోడి చికెన్ చేసి వండి పెట్టేవాళ్ళంట ఫస్ట్లో భలే ఉంటాయి వాళ్ళ ప్రేమలు, ఆప్యాయాలు ఎంత భలే కలకలగా ఉంటాయి. మరి రాను అదే మనసు ఉంటుందా? ఉండదు. అతడు ఎగురుతుంటే ఏమి నువ్వెంత అంటది, ఈయన ఎగురుతుంటే ఏమి ఎగురుతుంటే అతడు చల్లార్చడు.
ఇద్దరి మధ్యలో పోరాటాలు, అవి అసమాధానాలు, గొడవలు, ఇబ్బందులు, శోధనలు, విడిపోవడాలు, సమస్యలు రకరకాల దారి తీస్తూ ఉంటాయి. ఒకటి, మన ఇద్దరిని దేవుడు జతపరిచాడు అని నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా ఈ శ్రమలలో నువ్వు నిలబడుతావు. ప్రైజ్ ది లార్డ్. సుఖం ఉంటుందట, దుఃఖం ఉంటుంది. రెండిటిని దేవుడు జతపరిచాడు. దేని కొరకు అంటే సంతోషం ఉన్నప్పుడు సంతోషం అనుభవించాలి, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం కూడా అనుభవించాలి. అదే కదా యోబు అంటాడు, అయ్యా మేలు చేసినప్పుడేనైనా మనకి దేవుడు కీడు చేస్తే దాన్ని అనుభవించడానికి తగమా? ఓన్లీ మేలు చేస్తున్న దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అని అంటానికి, రోగం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుని స్థానం మారదో, మన ఆలోచన విధానాలే మారుతాయి. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని శ్రమలు మన ముందు నిలబడ్డా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ రెండు జతపరచబడిన అనుభవాన్ని మనం గుర్తుపెట్టినప్పుడు ఖచ్చితంగా మనం సంతృప్తిగా బ్రతకగలము. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండు వేరువేరుగా చూడొద్దు, వేరువేరుగా చూడదు. యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, ఇక నాకు సుఖమే ఉంటుందని నమ్మొద్దు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, ఇక నాకు శోధనలే రావా అనుకోవద్దు. అది నీ భ్రమ. యేసుప్రభుని మనం అంగీకరించినా అంగీకరించకపోయినా మానవాళి జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి ఇది దేవుని ద్వారా కలిగిన ఒక ప్రక్రియ. ఖచ్చితంగా మనుషులు ఎత్తుడు దిగుళ్ళు ఉంటూనే ఉంటాయి కదండి. ఇప్పుడు మనం ముప్పాల నుంచి కందుకూరికి వెళ్ళాలంటే స్ట్రైట్ ఒకే దారి ఉందా? లేదు. ఇక్కడి నుంచి మళ్ళీ అటు పోయి మళ్ళీ అక్కడి నుంచి అటు తిరిగి అటు స్ట్రైట్కి వెళ్ళాలి. మలుపులు ఉంటాయి, గుంటలు ఉండవా? ఉంటాయి, గుంటలు ఉంటాయి. ఎన్నో ఎత్తుడు దిగులు ఉంటాయి. వాటన్నిటి దాటుకుంటూ వెళ్తే వస్తుంది కందుకూరు. హల్లెలూయా. అట్లాగే పరలోక రాజ్యానికి మన కుటుంబం సమేతంగా అక్కడ అడుగు పెట్టాలి. మనము ఈ కుటుంబ వ్యవస్థని ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించుకొని పోవాలంటే ఒడిదుడుగులు, తొందరపాట్లు వీటన్నిటిని ఎదుర్కొంటూ, సహిస్తూ, నిలబడుతూ, భరిస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని నిలబెట్టును గాక. శ్రమలో ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు మన దేవుడు. బైబిల్ అంటుంది, ఇంకా శ్రమ దినమును చూచి నా వల్ల కాదు అని వెనక్కి వెళ్ళిపోతాడట. ఎవరతడు? చేతగాని వాడని బైబిల్ చెప్తుంది. వెంటనే శ్రమను చూసి ఇంకమ్మో నేను ఈ భక్తి చేయలేను, నేను ఈ ప్రార్థన చేయలేను, నేను ఈ ఉద్యోగం చేయలేను, నేను ఇవి అని రకరకాలుగా శ్రమను చూసి వెంటనే కృంగిపోయి ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడట. అతడి గురించి బైబిల్ చెప్తుంది. అతడు ఎవరు? చేతగాని వాడు. కానీ మన దేవుడు ఎవరంటే శ్రమ వచ్చినా, శోధన వచ్చినా నీవు ఎట్టగా ఉండాలని నిన్నట్టు వదిలేసి వెళ్ళేవాడు కాదండి మన దేవుడు. ఏ శ్రమలో నువ్వు ఉంటావో ఆ శ్రమలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హాగరు తన కుమారుడు ఇద్దరు అరణ్యంలోకి వెళ్ళిపోయారు. శ్రమ, భయంకరమైనటువంటి కన్నీళ్ళు, అవమానం, చచ్చిపోతామని నిర్ణయించుకున్నారు. ఆశల మీద ఎవండి ఇక వాళ్ళకి ఇక లేదు, బ్రతుకు మీద ఆశ లేదు, నీళ్ళు లేవు. పిల్లోడేమో పొగలో ఉండి ఏడుతున్నాడు, ఏమేమో అక్కడ కింద పడిపోయి అయ్యో నా బిడ్డ ఏడుతున్నాడు, కనీసం నీళ్ళు లేవు అని ఏడుస్తా కన్నీటి మధ్యలో ఉంది. ఆశ్చర్యం ఏం చెప్పనా, దేవుడు వాళ్ళ కొరకు ముందుగానే ఒక నీటి ఓటను అక్కడ పుట్టించి పెట్టాడు. దేవుడు మన కొరకు మేలులు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంటాడు. కానీ ఆ శ్రమ దేని కొరకంటే దాన్ని మనం చూడడానికి, ఆ దేవుడు చేసిన కార్యం ఏంటో మనం చూడడానికి. ఆ శ్రమలో నుండి మనం దాటుకొని బయటికి వెళ్తే దాంట్లో ఉన్న మేలేంటో మనం సంపూర్ణంగా అనుభవిస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నగో ముందు ఏముందట? ఏమండి, అగ్ని మండుతా ఉంది, ఏడంతలుగా మండుతూ ఉందట. ఆయనలో అగ్ని ఉందని వీళ్ళందరూ కనబడుతూ ఉంది. కానీ ఆ శ్రమలో అడుగు పెడితే అగ్నిని ఆహ్లాదకరంగా మార్చగలిగిన శక్తి సంపన్నుడేంటో ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందుకని శ్రమను చూసి వెనకడుగు వేయొద్దు, నిందలను బట్టి వెనకడుగు వేయొద్దు, శోధనలను బట్టి, ఉద్యోగంలో కలుగుతున్న విపత్తులను బట్టి, ఏమండి వ్యాపారంలో కలుగుతున్న నష్టాలను బట్టి, పొలంలో కలుగుతున్నటువంటి ఏమండి సమస్యలను బట్టి మనం వెనకడుగు వేయొద్దు. ఇంకొక మాట చెప్పనా మీకు కొంచెం అర్థమవడానికి, బయట వ్యాపారవేత్తలు కొంతమంది
వాళ్ళని ఏమంటారు, వ్యాపారం చేసేవాళ్ళని కాదు 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 ఇదే ఇప్పుడు మన షెడ్డిగారులు, ఈ షెడ్డిగారులు ఉంటారు కదా, వాళ్ళు వ్యాపారం చేస్తారు కదండి. వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ ప్రారంభంలో లాభాలు ఏమి రావు, భయంకరమైన నష్టాలు వస్తాయి. తెలుసా మీకు ఆ సంగతి? బాగా నష్టాలు వస్తాయి. కానీ వాళ్ళు నష్టం చూసి ఇంక మనకి ఈ ఉద్యోగం లేదు అమ్మా, ఈ బిజినెస్ మనకు కలిసి రాలేదు కానీ మూసేయి, ఇంకా షాప్ మూసేయి అని అనరు వాళ్ళు. అంటారా? నష్టము కలిగిన నిలబడుతారు. నిజమండి. ఏంటి, ఉన్నవన్నీ అమ్ముడు బాగుపోయినా నిలబడుతారు, కష్టంలో నిలబడతారు. బైబిల్లో రాయబడింది కదా అదే మాటలో. వాళ్ళు నిలబడిన తర్వాత ఇప్పుడు వాళ్ళని చూస్తే లోపలకుంటాయి గూడెలు వాళ్ళకి, బయటికి విస్తారం కనపడ, లోపలకుంటాయి వాళ్ళ ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు కనపడడానికి ఎంత గొందే ఉన్నట్టు, వీళ్ళ దగ్గరే ఉంటారు సరుకు అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు తలుపులు తీసుకుంటా పోతారు లోపలికి, ఏందో మరి అన్ని లోపలికి పెడుతూ ఉంటారు. తెలియకుండానే వెళ్ళిపోయిందండి ఆశీర్వాదం. నువ్వు శ్రమలో నిలబడు, నీకు తెలియకుండానే సమృద్ధి ఓట ప్రభు నీ కొరకు పుట్టించును గాక. శ్రమలో నిలబడు. శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. దేవునికి మొర్రపెట్టుకొని ప్రభు దగ్గర నమ్మకంగా కాచుకొని ఉండు. ఖచ్చితంగా ఆయన నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. హాగరు కొరకు నీటి ఓటలు పుట్టించి వాళ్ళు ఏడుస్తుంటే దేవదూత ప్రత్యక్షమై, అయ్యమ్మ నీళ్ళున్నాయి కనబడట్లేదా అంటే ఆ నీళ్ళు చూసుకొని తాగి తృప్తి చెంది ఇక చిన్నగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి శార దగ్గర అణిగి మరిగుండి తన జీవితం ఒక జీవితంగా మార్చుకుంది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము శ్రమలో నిలబడడం అలవాటు చేసుకోవాలి. శ్రమలో నిలబడ్డాం. నేను మొన్నటి రాత్రి ఒక వీడియో చూస్తూ ఉన్న ఫోన్లో, ఫేస్బుక్లో వచ్చింది. బయట ఇక్కడ అంత పెద్ద నిప్పులు పోసారు, ఆ నిప్పులు దాడుతున్నారు ఒక్కొక్క మనిషి. అదే వాళ్ళకు ఉండే నిర్ణయాలను బట్టి దాడుతున్నారు. ఒక ముసలాంకి ఒక కోరిక ఉందట. అదేం కోరిక అంటే, ఈ నిప్పులు నేను కూడా దాటాలా, ఇది నేను కూడా దాటాలని. అక్కడ పక్కనున్న ఒక ముసలాయన ఉండి, అది దాటించడం నాకు తెలుసు, దాన్ని నేను ఎత్తుకొని దాడతానని ఆమె 2 చేతులు తెరి ఎత్తుకొని దాడుతుంటే ఆతను బోలపడ్డారు నిప్పులు ఆతను బోలపడ్డాయి. ఇక దెబ్బకు మొత్తం కాలు ఉంటుంది ఒళ్ళు. అంటే నేను అనేది ఏంటంటే, ఆశలు బోల్డ్ ఉంటాయి కానీ ఎలా వెళ్ళాలి ఆ టెక్నిక్ తెలియాలి. ఎవరికైనా చదవాలి, భలే కొట్టాలరా కలెక్టర్ ఆలోచనలు ఉంటాయి. ఎలా చదివితే కలెక్టర్ జాబ్ కొడతాం, ఎలా చదివితే ఒక స్థితి మనకు వస్తుంది, ఆ టెక్నిక్ తెలియాలి. భక్తిలో కూడా శ్రమ వచ్చిందని ఆదరు మొద్దుగా పరిగెత్తకూడదు. శ్రమను ఎలా తప్పించుకోవాలి, దేవుని కొరకు ఎలా బతకాలి, ఎలా నా జీవితాన్ని ఫైలుకి తెచ్చుకోవాలి, ఎలా అప్పులు తెచ్చుకోవాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా పిల్లల్ని కట్టుకోవాలి, ఈ టెక్నిక్ తెలుసుకుంటూ భక్తి చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని రాను ఒక అభివృద్ధి పదంలోకి నడిపించును గాక. హల్లెలూయా. నెక్స్ట్ 3వ మాట దాంట్లోనే ఉంటుంది. ఆ 2వ మాటలో పౌలు శీలలకి ఏమంటే చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళకి ఎన్ని శ్రమలు కలిగినా వాళ్ళు చక్కగా దాంట్లో దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ మారిపోయారు. అద్భుతం కదా అది. శ్రమల్ని చుట్టూరు శ్రమలున్నా సంఖ్యల మధ్యలో ఉన్నా స్తుతిస్తూ ఉన్నారు. శ్రమలో స్తుతించడం ఖచ్చితంగా ప్రభు అలా మనం చేస్తే శ్రమ దినమున దేవుడు మనల్ని చూచి వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు నిలబడు, ఆ శ్రమలన్నిటినీ ఆహ్లాదకరముగా దేవుడు మార్చును గాక. నెక్స్ట్ 3వ మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిన ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. నెక్స్ట్ 3వ విషయం ఏంటంటే, ఎవరి కోరిక దేవుడు నెరవేరుస్తాడంటే విశ్వాసముతో దేవుని ఎవరైతే అడుగుతారో వాళ్ళ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. ఇక్కడ తల్లిగారు ఉంటారు కదా, అయ్యా నా బిడ్డకు అనారోగ్యం ఉంది, నా బిడ్డను బాగు చేయవా అని దేవుని అడుగుతా ఉందట. ఓ చిన్న రొట్టె మొక్క ఇయ్యా నా బిడ్డకు పెట్టుకుంటా బలహీనంగా ఉంది, అమ్మా ఏం మీరు తినకూడదులే ఎలాంటి అన్నగాని అబ్బా లేదయ్యా, ఇదిగో కనీసం కింద పడేదన్న ఇయ్యా, బల్ల మీద నుంచి కింద పడుతున్నా రొట్టె మొక్కని, అది కుక్క పిల్లలకి వేసేదిలే, నీకు ఇవ్వకూడదులే పో, నన్ను కుక్కననుకయ్యా. ఆ మాటల్ని యేసుప్రభు ఎంత పరిగణలోకి మార్చుకున్నాడంటే, అబ్బా ఇంత గొప్ప విశ్వాసం నేను ఇజ్రాయేల్ ప్రజల్లోనే చూడలేదు. ఆశ్చర్యపడిపోయాడు దేవుడు, ఇంత గొప్ప విశ్వాసమా.
విశ్వాసిగా బ్రతకడం అనేది చాలా కష్టం. ఎవరైనా పేరుకి టైటిల్ ట్యాగ్ ఏముంటుందంటే ఆ విశ్వాసి, విశ్వాసురాలు, విశ్వాసుడు అని ఉంటుంది. కానీ విశ్వాసపు జీవితంలో ముందుకెళ్ళడం అనేది అంత ఆషామాషైన విషయం అయితే కాదు. ఏమంటే బ్యాడ్జీ తగిలించుకున్నంత ఈజీ కాదు విశ్వాసంగా ముందుకెళ్ళడం. ఎన్నో శోధనలు, అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళు, ఉపద్రవాలు, ఎన్నో పోరాటాలు, వీటన్నిటినీ దాటుకుంటూ విశ్వాసముతో నా కొరకు ఒక నీతి కిరీటం ఉంది, ఆ కిరీటం నేను పొందాలి, ఆ పరుగు పందెలు ఓపికగా పరిగెత్తుతా ఉంటాం చూసారా. ఆ విశ్వాసము కొరకు ఆ భక్తిని చేస్తూ ఉంటవే, ఆ భక్తులు వెళ్ళేటప్పుడు ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో శ్రమస్సులు, ఎన్నో శోధనలు, వీటన్నిటిలో నిలబడాలి. ఈమె విశ్వాసంలో తన విశ్వాసాన్ని ఏం చేసుకుంటుందంటే ఎదుగుదలలోకి మార్చుకుంటుంది, పెంచుకోవడానికి ఇష్టపడుతుంది, డెవలప్మెంట్ చేసుకుంటుంది విశ్వాసాన్ని. అమ్మా నేనేమో అది కుక్క పిల్లలకి వేసేది పడిపో అంటే అయ్యా ఏంటయ్యా అని దేవునికి ఏమి ఎదురు చెప్పలేదట. నన్ను కుక్క పిల్లలు కొయ్యని ఇంకా విశ్వాసములో ప్రబలుతూ ఉందట. విశ్వాసములు ఇంకా ఎదుగుతూ ఉంది. ఈ కార్యం నీకు జరగదో, నువ్వు ఎంత తపస్సు అయినా చేయి, ఇది నీకు జరగదో, జరుగుద్ది. దేవుడు చేస్తున్న విశ్వాసములో ఏమంటే ఆ విశ్వాసాన్ని పట్టుకొని వదిలిపెట్టలేదండి. అందుకని దేవుడు ఆమె కోరికను నెరవేర్చాడు. విశ్వాసముతో నువ్వు ఏది అడుగుతావో దాన్ని అడుగు, నా తండ్రి నిశ్చయముగా మీకు దాన్ని అనుగ్రహిస్తాడని యేసు ప్రభు చెప్తున్నాడు. విశ్వాసముతో ఏది అడిగినా దేవుడు ఇస్తాడు, అది ఏదైనా సరే. ఏమండి ఆవగింజంత విశ్వాసం ఉన్న చాలట. కొండని తీసుకు కొండ సముద్రంలో పడిపో అంటే పడిపోయిందట. ఒక చిన్న ఆవగింజంత, అది ఎంతలా ఉంటుందండి ఆవగింజ, ఇంత బొడ్డ ఉంటుంది, కంటికి కనబడినంత చిన్నది. అంత విశ్వాసము కూడా లేని ఏమండి ప్రజల మధ్యలో మనం నడుస్తున్నాం, మనం భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, అన్నీ ఉంటాయి. శ్రమ వచ్చిన వెంటనే ఏదైనా విశ్వాసం చూపించాలి అనే ఆ సమస్య వచ్చిన వెంటనే, ఆ సమయం వచ్చిన వెంటనే ఆ విశ్వాసం కనబడదు. ఎక్కడికి ఎగిరిపోతాయి. పక్కన ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అమ్మా ధైర్యంగా ఉండు, ఏం కాదు, దేవుడు నిన్ను మంచి బాగు చేస్తాడు, అన్నాయ్ ధైర్యంగా ఉండు, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని పక్కన చెప్తాం. అదే సమస్య నీ దగ్గరికి వచ్చిందనుకోండి, 100 మంది నిన్ను ఓదారుస్తున్న ఆ విశ్వాసాన్ని గుర్తుపట్టలేవు. మీకు తెలియదు లెక్క అయ్యో అది ఇది అనుకొని ఏడ్చుకుంటా దిగులు పడతానే ఉంటాం. పక్కన వాళ్ళకి చెప్పినంత ఈజీ కాదు విశ్వాసంతో బతకండి అని చెప్పడం. బ్రతకడం అనేది చాలా గొప్పది. బ్రతికి చూడు, ఖచ్చితంగా దేవుడి నీ కొరకు అద్భుతమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. పాత నిబంధన పరిశుద్ధులందరూ ఏవండి బైబిల్లో వాళ్ళ గురించి చక్కగా రాయబడి వాళ్ళు ఎంతగా ఎలా బ్రతికారంటే ఆ రోజుల్లోనే వాళ్ళు విశ్వాసంతో బతికారు, వాళ్ళ విశ్వాసాన్ని చూపించారు. ఏవండి మన అబ్రహాము గారిని దేవుడు అందరికి ఆత్మీయ తండ్రిగా ఎలా మార్చాడంటే, అసలు ఆయన బాబు అబ్రహాం నువ్వు వచ్చేసే నేను చూపించు దేశానికంటే ఇక బైబిల్ పట్టుకొని ఇక కట్టుబట్టలు అన్నిటిని వదిలేసుకొని మొత్తాన్ని గుడ్డిగా ఎలా వస్తారు? నువ్వు నేను వస్తామా? ఈజీయా? ఏమండి అయ్యా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు సావుకి, నువ్వు వచ్చేసాయి అన్నం అనుకోండి, మనం అంత ఈజీగా వచ్చేస్తామా? మన ఆలోచనలు, మన విధానాలు, అమ్మో నా వెనక నా భార్య, నా పిల్లలు, వాళ్ళకి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళని ఎలా చంపాలి, వాళ్ళని ఎలా, సరే నేనంటే తిండి లేకపోయినా దేవుని కొరకు బతుకుతాను, నా బిడ్డల సంగతి ఏంటి, ఎన్ని ఆలోచనలు ఉంటాయో కదా మనిషిలో. కానీ పాత నిబంధన భక్తులట విశ్వాసముతో దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి విశ్వాసం ఇక గుడ్డిగా వెళ్ళిపోవడమే, ఇక రెండో పనే లేదు వాళ్ళలో, ఇక వెళ్ళిపోతూ ఉన్నారు. విశ్వాసముతో బతుకుతున్న వాళ్ళందరినీ దేవుడు ప్రబలేటట్లుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నన్ను మనవలను కూడా ఈ కడవరి దినాల్లో ప్రభు చెప్తున్నారు, నేను ఖచ్చితంగా నీ కోరికను నెరవేరుస్తాను. అయితే విశ్వాసముతో బ్రతుకు, దేవుణ్ణి అడుగు. ఏమండి ప్రతికూలంగా నీ చుట్టూరు సమస్యలన్నీ ప్రతికూలంగా కనబడని, అవి కనబడుతూనే ఉన్నాయి, అయినా నీకు దేవుడు చేస్తాడు, దేవుడు నాకు ఈ జవాబు ఇస్తాడు, నేను ఈ విజయాన్ని పొందుతాను, నేను ఈ మేలు పొందుతాను అని నువ్వు నమ్ము, విశ్వసించు. నీ విశ్వాసాన్ని ఎక్కడ నువ్వు కొంచెము కూడా దిగదార్చుకోవద్దు, కొంచెము కూడా. యేసుప్రభు అదే అంటాడు కదా పేతురుతో, పేతురు ఎందుకు అల్ప విశ్వాసం అయిపోయావు? ఇప్పుడు దాకా విశ్వాసంతో బతికావు కదా, సముద్రం మీద నడుస్తూ వచ్చావుగా, నన్ను చూసావు, బాగానే నడిచావు, మరి ఏమైపోయింది?
క్షణములోనే మారిపోయిందట తన విశ్వాసం. క్షణమే. పెద్ద పెద్ద రోజులు పట్టవు, పెద్ద పెద్ద సంవత్సరాలు పట్టవు. ఏమంటే నువ్వు గురిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా వచ్చేదిగో నువ్వు వెళ్తుంది అసలు కరెక్ట్ అయినా పిచ్చిదానా, మొండిగా వెళ్తున్నావు, నీకేం తెలుసు అసలు దేవుడు అంటున్నావు పిచ్చిదానా, అది ఇదని 2 మాటలు ఎవరైనా అన్నిలో బంధువులో తెలిసిన వాళ్ళు స్నేహితులో ఎవరో ఒకరు మాట్లాడితే ఆ ఒక్క మాట వెళుతూ ఉన్న నిన్ను ఒక్కసారిగా ఆపేస్తుంది. నిజమేగా? ఈ మాట కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ మనం గుడ్డికి వెళ్తే ఎవరు మనకి హెల్ప్ చేయకపోతే ఏంటి నా పరిస్థితి? వెంటనే ఆలోచన. క్షణమే, ఒక్క క్షణములోనే మన జీవితం లైఫ్ మారిపోతూ ఉంటుంది. ఒక్క క్షణములోనే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. హల్లెలూయా. ఓటమికైనా గెలుపుకైనా అరమార్కేనా? అంతేగా, అరమార్కే. ఒక అరమార్కే, ఆ ఒక్క మార్కుడుగా దాంట్లో ఓటమికైనా గెలుపుకైనా ఒక్క అరమార్కు ఉంటుందండి. ఆ అరమార్కు కానీ అటుగానో ఇటుగానో పడిందంటే అటు పడితే గెలిచినట్టే, ఇటు పడితే ఇంకా పోయినట్టే. ఆ అరమార్కులోనే మన జీవితం అంతా నిలబడిపోద్ది. ఆ అరమార్కు కొరకు నువ్వు వేచి ఉండాలా. ఆ ఒక్క మార్కు కొరకే, ఆ అరమార్కు కొరకే ఎంత భక్తిని మనం కొనసాగించాలి. ఇన్ని శ్రమలు పడాలి, ఇన్ని నిందలు పడాలి, ఇన్ని అవమానాలు పడాలి, ఇన్ని ఓటమిల్ని భరించుకుంటూ పోవాలి, ఇన్ని కష్టాన్ని సహించుకుంటూ వెళ్ళాలి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా అన్నిటిని ఓర్చుకొని తట్టుకొని నిలబడి దేవుని ముఖము చూస్తూ నమ్మకముగా విశ్వాసముతో మన పరుగు పందాన్ని మనం ముగించుకుందుము గాక. ఆమేన్. విశ్వాసముతో బయలుదేరి వెళ్ళు, విశ్వాసముతో బ్రతుకు, విశ్వాసముతో ఏది కావాలో ప్రభువుని అడుగు. ఖచ్చితంగా నా ప్రభు వాటన్నిటినీ మీకు అనుగ్రహించునుగాక. అందరం లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.